మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చండీ గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం. ఈ పరిస్థితుల్లో రైతుకు తోడుగా ఉండాలన్న సంకల్పంతో శివంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ విచ్చేసి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులకు మనోధైర్యాన్ని నింపి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎన్నిసార్లు కలెక్టర్ కి ఆర్డీఓకి ఫోన్ చేసి రైతులు 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అతి త్వరగా తరలించాలని చెప్పడం జరిగింది. అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్న చంది గ్రామంలో ఇక్కడ వడ్ల కొనుగోలు సెంటర్ వద్ద ఉన్నాం. మేము మొత్తుకుంటూనే ఉన్నాం. గత వారం రోజుల నుంచి ప్రతి వడ్ల సెంటర్ వర్షం నెత్తిమీదికి కాలం వస్తుంది, వర్షం పడుతుంది, రైతులు నష్టపోతారంటే అన్నంత పని అయింది. మీరు రాత్రంతా వర్షం పడితే ఈ చంది గ్రామం పరిసర గ్రామాల రైతులు, ఈ తండావాసు రైతులందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మొత్తం ఒడ్లు చచ్చిపోయి ఇక్కడ వెనుక వైపు చూడండి దయచేసి. దాదాపు 10-15 లారీల ఒడ్లు ఇక్కడ ఉన్నాయి. ఎవరిని అడిగినా, ఇన్ని రోజులు అడిగినా స్థానిక అధికారులు మొత్తుకుంటున్న వారం రోజుల నుంచి మా ఎమ్మెల్యే సుల్తా లక్ష్మారెడ్డి గారు అధికారులతో వేడుకుంటున్నా వాళ్ళు కనికరించకుండా ఇప్పుడు వాన వాడి ఒడ్లు నష్టపోయేదాకా చూసిర్రు. ఒక్కరోజు 24 గంటలుంటే మొలకలు ఎత్తుతాయి. రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. వాళ్ళు 6 నెలలు కష్టం చేసి పండించిన పంట అంతా బాధ అయిందని ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకైతుందో అర్థమైతలేదు. అసలు రైతుల మేము అధికారుల చుట్టూ కానీ ఇక్కడ నుంచి ఎంఆర్ఓ నుంచి ఏపీఎం నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ నుంచి అడిషనల్ కలెక్టర్ దాకా మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. కానీ రైతు అధికారులలో ఇంత చలనం లేదు. ఇప్పటికీ 90% ఒడ్లు ఈ చంది ఒడ్ల కొనుగోలు సెంటర్లనే ఉన్నాయి. ఎందుకైతుందో అధికారులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఇప్పుడు చండికా రైతు సంఘం వాళ్ళకి ఇచ్చారు, టేక్అవుట్ చేసిన వాళ్ళు కొంతవరకు వాళ్ళకి చెప్తే ఈ రోజు 2 లారీలు పోయినాయి, 2 లారీలు మధ్యాహ్నం వరకు వస్తాయి అంటున్నారు. గత వారం రోజుల నుంచి వర్షం పడేదాకా చూసిర్రు. ఇప్పుడు నానిపోయినాయి. ఒక్కసారి చూడండి, ఒకసారి కిందికి చూపెట్టు సురేష్, చూపెట్టు. మొత్తం నానిపోయినాయి. మొలకలు ఇప్పటికే మొలకలు స్టార్ట్ అయినాయి. పరిస్థితి ఇది. శివంపేట మండలంలో కేవలం 18 రైస్ మిల్లు ఉంటే 4 రైస్ మిల్లలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఇంకా కొన్ని రైస్ మిల్లకు అదనంగా పర్మిషన్ ఇస్తే తొందరగా పోయే వీలుంటుంది. రైస్ మిల్లర్స్ ఏమో మాకు నీటిపై మేము ఎక్కడ పెట్టుకోవాలని ముందే వాళ్ళు బయట రైతుల దగ్గర నుంచి ఒడ్లు తెచ్చుకొని ఇక లోకల్ రైతులకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళే మా రైస్ మిల్లర్లేమో అధికారుల మీద వేస్తారు. అధికారుల మీద నిమ్మకి నీరెత్తునట్టు ఉంటున్నారు. ఎందుకంటే మిగతా అధికారులు వెంటనే అడిషనల్ కలెక్టర్ గారి వెంటనే చర్యలు తీసుకొని ఈ చంది, శివంపేట్, చిన్నగొట్టుముక్కల, దొంతి గ్రామాల వద్ద ఏదైతే ఒడ్ల కొనుగోలు పేరుకపోయినాయి. దయచేసి రైతులందరూ ఇక్కడనే ఉంటారు, మహిళా రైతులు కానీ పిల్లలతో ఇక్కడనే ఉంటారు. దయచేసి ఇప్పటికైనా స్పందించి వెంటనే 24 గంటలలో ఈ మొలకలు వచ్చిన తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారని హెచ్చరిస్తున్నాం.